నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఈ మధ్య ఉండవల్లి గారు కాస్త ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని క్వశ్చనింగ్ కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఇప్పుడు కూడా అలానే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన రామోజీరావు గారి ఇష్యూకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? ఏమంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో విజయం సాధించాను, 17 సంవత్సరాల తర్వాత పెద్ద విజయం సాధించాను అన్నాడు. ఏం పికెట్ అసలు ఏ విషయంలో విజయం సాధించారు ఆయన? రామోజీ మార్గదర్శి మీద ఏదో సాధించాను. ఇక్కడ ఆయన చేసిన ఉద్యమం యుద్ధం ఏంటంటే బాధితులు లేని ఉద్యమం చేశాడు ఆయన. ఎవరో బాధితులు లేరు, వాళ్ళ తరపున ఉద్యమం చేశాను అంటున్నాడు. ఒక నీడనిచ్చే చెట్టుని కొట్టాలనుకున్నాడు కానీ ఆకు కూడా పీకలేపాడు. ఇది ఆయన చేసింది. అక్కడ ఒక్కడంటే ఒకడు రామోజీరావు గారి వల్ల నష్టపోయానని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు. ఏం జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చాడా అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు, కళ్ళ ముందు కనపడుతుంది దోపిడీ. రామోజీరావు గారు ఏమీ ప్రజల అధికారంలో లేడు, కొల్లగొట్టేలేదు, ఎవరి భూములు దొబ్బేలేదు, అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించలేదు. ఆయన స్టూడియో పెట్టిన ప్రతి ఎకరం కూడా డబ్బులు కొనుక్కున్నాడు. 10 ఎట్టినా 10 కోట్లు ఎట్టినా కానీ. వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు దొబ్బేశారు కదా. మీ బాస్ అరుణ్ కుమార్ గారు, గురువు గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర విదూషకుడిగా ఉండి కూడా ఆయన నవ్విస్తూ ఉండిపోడు. అందుకని ఈయనకి ఎంపీలు ఇచ్చేసేటండి సార్ టికెట్లు. ఇక్కడ ఇవన్నీ కాదండి. ఆయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కమ్మద్వేషి. ఉండవల్లి అరుణ్ కుమార్ కమ్మద్వేషి అండి, అంతే. తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండదు, కమ్మద్వేషి ఆయన, కులద్వేషం ఆయనకి, అంతే. మెయిన్ అదే కనపడుతూ ఉంటుంది. అదే లైక్ మైండెడ్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అయ్యాడు, వాళ్ళ కొడుకు ఆ ప్రేమ ఈయన ట్రాన్స్ఫర్ చేశాడు కొడుక్కి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నంతకాలం రోజు ఎడుతూ రోధించాడు అంటారు. ఆ రోధిస్తమే అది అలా దొబ్బేశారు, ఇలా దొబ్బేశారు, మందు బాటలు అట్టుకుని. ఇప్పుడు నేను అడగను అలాగా అంటున్నాడు. తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేనేం అడగను, జగన్ ప్రశ్నించిన అంటున్నాడు. మానే నేను ఎవడు అడగమన్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నించిన అన్నాడు. మానే నేను ఎవడు అడిగాడు? ఎవరిని ప్రశ్నించుకో. నువ్వు సన్యాసం తీసుకున్నాను అన్నావు, మూలకూర్చో. మూలకూర్చోమని చెప్పడం కూడా ఎవడ సరిపోవడం. నువ్వేమన్నా మాట్లాడుకో. ఇప్పుడు ఏదో ఉద్ధరించేయని చెప్పి మాత్రం మభ్య పెట్టకు. నువ్వు నిజంగా ఎలాంటి మాట్లాడాలనుకుంటే మార్గదర్శి గురించి మాట్లాడితే అగ్రిగోల్డ్ గురించి కూడా మాట్లాడు. చంద్రబాబు గారిని విమర్శించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించు, లేదా మూసుకూర్చో. ఇది అడుగుతారు. నువ్వు ఎలా మాట్లాడతాను, నీకు స్వేచ్ఛ ఉందో, నిన్ను ప్రశ్నించడానికి కూడా అలా స్వేచ్ఛ ఉంటుంది. పైగా అతను ఏమన్నాడు, తెలుగుదేశం వాళ్ళు రావాలి, ప్రశ్నిస్తాను నేను. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని వాళ్ళు ఇచ్చారా వీళ్ళు తీసుకున్నారా అన్నాడు. ఏదో ఒకటి అక్కడ జరిగింది కదా పని, 70% పని అయింది. ఈ మీ పెద్ద మనిషి మీ ఓడి వచ్చిన తర్వాత ఏం జరిగింది అది కదా చెప్పాలి, అవునా కదా? అది చెప్పకుండా ఊరికే నేనే ఆయన ఏం ప్రశ్నించినంటే తెలుగుదేశం వాళ్ళు రావాలని సమాధానం చెప్ప. నీకు ఏం చెప్పక్కర్లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్పాలి నీకు సమాధానం, అవునా కదా? ముఖ్యంగా రాజకీయాలలో లైమ్ లైట్ లో లేని నాయకులు అప్పుడప్పుడు అడపా ఏదో ఒక న్యూస్ ఏం లేదండి, అతనికి ఆరాటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, అధికారంలోకి రాలేదు. కమ్మోళ్ళు రాకూడదు. ఏదో ఒక కమ్మోడు రామోజీ. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళకి దయ్యంలో భూతంలో చూపిస్తారు బయట వాళ్ళకి. వాళ్ళు కూడా భూతంలో జడుచుకుంటూ ఉంటారు దాన్ని చూసి. దాని మీద దాడి చేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళు ఏం పీకుతారు, వాళ్ళు ఏం పీకగలరు? రామోజీరావుని ఏం చేయగలరు ఈయన, అవునా కదా? ఇప్పుడు ఆయన మాట్లాడదలుచుకుంటే ఆయన ఏమైనా దైవాంశ సంభూతుడా అంటాడు రామోజీరావు గారిని. జగన్మోహన్ రెడ్డి అయినా దైవాంశ సంభూతుడా? బెయిల్ మీద తిరుగుతున్నాడు, కోర్టుకి వెళ్లకుండా, కనీసం సాక్షిగా చెప్పడానికి వెళ్లకుండా. తప్పయ్యాది, ఆ కుర్రాడిని అలా నలిపేకు, అతను బెయిల్ ఇప్పించాలి, పాపమయ్యా అని చెప్పాలి కదా నువ్వు పెద్ద మనిషి అయితే. అవి మాట్లాడగానే అదరోళ్ళకి మాట నీతులు చెప్పడానికి వస్తావా? ఇలాంటి అనేది ఒక అసహ్యం వేస్తుంది, వాల్యూ పోతుంది సమాజంలో. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగానే. ఊరికే కులద్వేషం ఉన్నంత మాత్రాన గొప్పోడు బాబు ఎన్నాళ్ళు ద్వేషిస్తారు, ఎన్నాళ్ళు ఎడుతారు. ప్రజలకి అందరికీ తెలిసిపోయింది ఈ సమాజంలో కమ్మాళ్ళు ఒకళ్ళే లేరు, నువ్వు ఒకడే లేవు. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎలా విమర్శిస్తే నీ కులాన్ని తిట్టాలన్నా, నీ కులాన్ని తెచ్చినా తిట్టరు, మాలాటోళ్ళని ఎవరిని తిట్టడం అలాగా. నువ్వంటే ఏడుతో కానీ కులద్వేషంతో అలాగేదండి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఆయన కులద్వేషంతో ఉన్నాడు, చంద్రబాబును వ్యతిరేకిస్తాడు, రామోజీరావు గారిని వ్యతిరేకిస్తాడు, ఎవరికి అమ్మడు ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తాడు ఆయన. మేము అలాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బ్రాహ్మణ అని చెప్పేసి బ్రాహ్మణులు వ్యతిరేకిన. నా చిన్నప్పటి నుంచి బోర్న్ అండ్ బాటం పెరిగి చిన్నప్పుడు మా గురువులు అందరూ బ్రాహ్మణులు, నా స్నేహితులు బ్రాహ్మణులు. ఇవాళకి 50 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్స్ బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళని అత్యంత మా అమ్మగారు ఏం చెప్పి తెలుసా, బ్రాహ్మణులు ఎవరు వాళ్ళని మా ఫ్రెండ్స్ నేను నువ్వు అని పిలుస్తున్నాను, ఇంకో తప్పమ్మ నువ్వు అని పిలవకూడదు, బ్రాహ్మణులు అండి అని పిలవాలి అని చెప్పింది మా అమ్మగారు. అలాగే అంత గౌరవంగా మర్యాదగా ఉంటాం. మీకు ఎందుకు ద్వేషం వాళ్ళ మీద?
మర్యాదగా పద్ధతిగా ఉండే వాళ్ళ మీద మీ కళ్ళల్లో అసూయ కనపడుతుంది, మీ మాటల్లో ద్వేషం కనపడుతుంది, విషం కక్కుతూ ఉంటారు. ఏం పాపం చేశారు మీకు? ఎవరు మీకు అన్యాయం చేశారు? ఒకళ్ళ పేరు చెప్పు మీకు అన్యాయం చేశారండి. ప్రజల కోసం అని చెప్పుకో, ప్రజల కోసం అసలు పాటుపడవు. ప్రజల దృష్టికోణంలో ఆలోచించేవాడు అయితే రాజకీయాలు మాట్లాడుతూ మానేస్తావు నువ్వు. ఎందుకంటే ఈ రాష్ట్రం విభజన జరగదు, నేను ఉన్నానని చెప్పు. అంత పచ్చి మోసం చేసి సిగ్గు లేకుండా ప్రజల ముందుకు ఎలాగొస్తావు నువ్వు? అవునా కదా? పైగా దాని మీద కేసు వేసేయడంట. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేస్తే రాష్ట్రాన్ని కలిపేస్తారా? ఇలా ప్రజలు మభ్యపెట్టడం. ఎవరి కోసం రాజధాని, ఎవరిది రాజధాని, ఇలాంటి పుస్తకావిష్కరణకు వచ్చి భూములు ఇచ్చిన రైతులు ఎగతాళి చేశాను. నువ్వు మానవత్వం ఉందా నీకు? భూములు ఇచ్చిన రైతులు త్యాగం అన్నారు. నిజంగా త్యాగం చేయడం అంటే ఏమీ పీకలేరని. ఏం పీకాడు 4 రోజులు 4 నుంచి మీ ఓడు 4 ఏళ్ళు అభివృద్ధి ఆపగలిగాడు. అంత 10 రెట్లు వేగంగా అభివృద్ధి జరుగుతుంది రేపు పొద్దున వచ్చిన తర్వాత. మీరందరూ ఎంత పని కట్టుకుని అందరూ కట్టగట్టుకుని మోసం చేయాలనుకున్నారో ప్రజల కోసం పనిచేసి ఇవ్వండి, ప్రజలు గుర్తిస్తారు. కొద్దిగా లేట్ అయినా సరే డెఫినెట్గా మీకు మళ్ళీ పుట్టగతులు ఉండవు, అడ్రస్ ఉండదు, చరిత్రలో పేజీ ఉండదు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాలలో ఉండవల్లి గారు లేరు. సో అయినా సరే అడపదడప ఈ రాజకీయాలకు అడపదడప కాదండి, ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని మోసం చేస్తున్నాడు ఆయన. అంతే మోసం, అంతే హిడెన్ ఎజెండా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకానే ఇది మూల కూర్చుని సన్యాసం చేశాను, వానప్రస్థం స్వీకరించాను, అడవిలోకి వెళ్ళి కందమూలాలు తింటానని చెప్పాడు. ఏ రోజు మానేడు? 10 ఏళ్ళ నుంచి ప్రతిరోజు వస్తున్నాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. సో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో మళ్ళీ ప్రజలకు చేరువయ్యేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన చేరువైనా కానీ ఇప్పుడు అంత కుర్చీ దురద ఉందనుకోండి, వాళ్ళ పార్టీలో చేరిపోయి మళ్ళీ ఎంపీగా నిలబడాలి. ఈయనే కాదు, జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇంకా చాలామంది, తమ్మారెడ్డి బారి చాలామంది దిగేస్తారు. ఇప్పుడు హెలికాప్టర్ల నుంచి, యుద్ధ విమానాల నుంచి పారాచూట్లు వేసి దిగుతారు కదా, అలా దిగేసి ఇలా కూర్చుని ఇదే మొదలెడతారు పాఠం రకరకాలుగా. ఆయన గ్రాఫ్ పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేతకానుడని అర్థమైపోయింది, అతని వల్ల ఏమీ కాదని అర్థమైపోయింది. ఊరికే ఆ కేసులు కాసుకుంటూ సరిపోతుంది అతనికి. ఈయన కాపాడటానికి వీళ్ళందరూ తయారవుతారు పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే బ్రాహ్మణ సమాజం కానీ, దళిత సమాజం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో కాంగ్రెస్ని, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కాపలా కాస్తున్నారు వాళ్ళు. ఓ రకంగానే వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ కష్టాలు అనిపిస్తున్నారు. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, బ్రాహ్మణులకు అపచారం జరుగుతుంది. బ్రాహ్మణులు ఏదైతే నమ్ముతారో అర్చక వృత్తి కానీ, ఉద్యోగాల్లో కానీ చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి. తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళందరికీ న్యాయం జరిగింది, కానీ వాళ్ళు వీళ్ళని ప్రేమిస్తారు. తెలుగుదేశం పార్టీ దాడులు చేయదు కాబట్టి వాళ్ళంటే లోకువా. చంద్రబాబు గారు అన్న వీళ్ళన్నా లోకువా, ఎందుకంటే వాళ్ళు దాడులు చేయరు. సో వాళ్ళ పాపానికి వాళ్ళు పోనీ అనుకుంటారు. అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిందే టీడీపీ. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ పెట్టారు వాళ్ళు. వాళ్ళ మీద ఏమైనా విశ్వాసం ఉందో? వైఆర్ కృష్ణారావు ఎప్పుడు నిత్యం విషయం ఎక్కుతూ ఉంటాడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవన్నీ ఇగ్నోర్ చేసిపోయి ఇలా ఒకళ్ళిద్దరూ మాట్లాడారని చెప్పి ఆ సమాజం మీద దాడి చేయకూడదు, ఆ మాటలు దాడి చేయకూడదు, విమర్శ చేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు, వివేకవంతులు, విజ్ఞానవంతులు. వాళ్ళు జరుగుతున్నది అంతా తెలుసు, వాళ్ళకి తెలుసు కాబట్టి స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళ బ్యాచ్, వీళ్ళ 10 మాసం గోళ ఇదంతా చూసినారు, చిరాకు వస్తుంది వాళ్ళకి. ఈ హత్యలు, గోళ, మటర్లు ఏంటారు బాబు అనుకుని వాళ్ళు దూరం జరుగుతున్నారు. వాళ్ళన్నీ దగ్గర చేర్చాలి. ఇప్పుడు అరుణ్ కుమార్ లేకపోతే వైఆర్ కృష్ణారావు మాట్లాడాడు అనుకోండి, ఈ కమ సామాజిక వర్గం కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళ మీద దాడి చేస్తే అదిగో మళ్ళీ ఇలా చేస్తున్నారని చెప్పేసి దళితుల్ని, బ్రాహ్మణులని మళ్ళీ దూరం చేయడానికి ఆ 2 వర్గాలు వాళ్ళు వెనక ఉండేవారు, వాళ్ళు దూరం అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ దగ్గర చేయడానికి ఈ అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్.